ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाम्बां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम्। ఈరోజు మనం లలితా సహస్రనామం నామాల్ని అమ్మ జీవితానికి కొంచెం అన్వయం చేసుకుంటూ చూద్దాం. మనం ఎప్పుడు చదువుతున్న లలితా సహస్రనామం ఇది మన మనసులోకి రావడానికి సులభం అవుతుందని. ఇక్కడ మనకి లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా కనిపించేదంటే దేవి రూపం, తర్వాత దేవి రూపం వర్ణన ఉంటుంది, తర్వాత దేవి వైభవం యొక్క వర్ణన ఉంటుంది, ఆమె పరాక్రమం వర్ణించబడింది, తర్వాత ఆమె విజయం, ఆమె పొందినటువంటి విజయం, తర్వాత యోగ విద్యలో అంటే మన శరీరంలో నుండి చక్రాల్లో వివిధ స్థానాల్లో ఆమె యొక్క శక్తి ఆవిర్భావం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది తెలియజేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి లలిత సహస్రనామంలో వస్తాయన్నమాట. అందుకే ఇంత ముఖ్యమైనది లలిత సహస్రనామాన్ని మనం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఈ దేవీ రూపం వర్ణించినప్పుడు ముందుగా అమ్మ శిరోజాల దగ్గర నుంచి పాదాల వరకు కూడా మొత్తం వర్ణన ఉంది మనకి లలిత సహస్రనామంలోను. అంటే కాలి వేళ గోళ్ళి వరకు కూడా నకది తిథి సంచలన సమజ్జన తమోగుణ మొత్తం అంతా కూడా వస్తుందన్నమాట. అయితే ఇంత వర్ణన కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శక్తి అనేది ఎవరు? పరబ్రహ్మ యొక్క ప్రకాశమే శక్తి. ఆ పరబ్రహ్మని మనం దేనిగా చెప్పుకుంటాము? నిర్గుణమైనా సరే సత్యం, శివం, సుందరం అని చెప్పుకుంటాం అనమాట. అంటే చాలా సుందరమైనటువంటి రూపం అని. అయితే ఆ సుందరం శివం, శివం అంటే మంగళం కలిగించేది. కాబట్టి ఇంత అందంగా అమ్మ లలిత సహస్రనామంలో లలిత రూపం వర్ణించబడింది. తర్వాత ఈమె యొక్క వస్తున్నటువంటి దేహం నుంచి ఈ రూప కాంతిలో మొత్తం అమ్మ అంగాంగ వర్ణనే కాకుండా ఆమె నుంచి వచ్చే కాంతి, ఎర్రని కాంతి ఈ జగత్తంతా కూడా నింపివేసింది అని చెప్తారు. ఆ కాంతి నుంచి ఈ జగత్తంతా పుట్టుకొచ్చింది అని చెప్తారనమాట. నిజారుణ ప్రభావపూర మజ్జద్ బ్రహ్మాండ మండల, మొత్తం ఈ బ్రహ్మాండ మండలాన్ని అంతా కూడా ఆమె నిజ శరీరం నుంచి వచ్చిన కాంతి కప్పివేసిందనమాట. ఆ కాంతిలోంచి ప్రకాశమానమైంది ఈ సృష్టి అంతా అని కూడా చెప్తారు. అలాగే అమ్మ శారదామాతకి శ్యామసుందరి మాత తల్లి ఆమెకి కలలో ఒక దేవి కనిపిస్తారు. కాలు మీద కాలు వేసి కూర్చున్నారు, సింహం మీద కూర్చుని ఉంది, చాలా ఎర్రగా ఉంది ఆమె శరీర కాంతి, ఎవరు ఆమె అని అడుగుతారు శారదామ్మని. అమ్మ అప్పుడు చెప్తారు ఆమె ఎవరో కాదు, జగద్ధాత్రి, జగత్తునంతా కూడా ఆమె ధరించిందనమాట. అంటే మనకి ఇలా మధ్య బ్రహ్మాండ మండల నిజ అరుణప్రభ, అరుణప్రభ అంటే ఎర్రని కాంతి అనమాట. ఆ అరుణప్రభతో ఎలా ఈ సృష్టినంతా నింపేసిందో అలాగే అమ్మ మేనిఛాయ అక్కడ కూడా మనకి శ్యామసుందరి మాత ఎర్రగా చూస్తారనమాట. అది చెప్తారు. ఆ తర్వాత ఎర్రని కాంతి గల దేవి అంటే జగద్ధాత్రి అని చెప్తారు. తర్వాత అమ్మ కూడా శారదామాత కూడా చాలామందికి జగద్ధాత్రిగా దర్శనమిచ్చారు. ఇలా అంటే ఇదేంటనమాట, ఆ ప్రభ నుంచి అంతా వచ్చిందంటే ఒక స్థితి శక్తి అనమాట. ఈ సృష్టి అంతా వెనకాల ఉన్నటువంటి ఒక స్థితి శక్తి కూడా అమ్మే అని చెప్తారు. దీంట్లోంచి విశ్వం పుట్టుకొచ్చింది. ఇంకా ఈ అరుణకాంతి అనేది ఏంటంటే ఒక ఆశ, ఒక దృక్పథం అనమాట. సూర్యుడు వచ్చే ముందే మనకి అరుణోదయంతో దినం మొదలవుతుంది, రోజు మొదలవుతుంది కదా మనకి. అంటే ఒక ఆశ, ఒక దృక్పథానికి అనమాట ఇది గుర్తు మనకి. ఆ తర్వాత శక్తికి, జననానికి గుర్తు ఇది. ఈసారి అందుకనే అమ్మ రూపం కూడా ఏ విధంగా వచ్చారు, ఈసారి మాతృ రూపంలో వచ్చారు. శారదామాత వచ్చింది కూడా మాతృ రూపంలోనే. ఆ తర్వాత ఇక్కడ నామాల్లోకి వస్తే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత ఆమె జగత్తంతకి మాత. శారదామాత కూడా ఈ అవతారంలో వచ్చింది అమ్మ రూపంలోనే, ముఖ్యంగా వచ్చిందే అమ్మ రూపంలోనే. శ్రీ మహారాజ్ఞి, మహారాజ్ఞి అంటే ఆమె మొత్తం సామ్రాజ్యాన్ని అంతటికి కూడా ఆమె అధిపతి, రాణి.
అలాగే రామకృష్ణ సాంప్రదాయానికి అంతటికి కూడా ఆమె అధిపతి అన్నమాట. మహారాజ్ఞి, మన రామకృష్ణ సాంప్రదాయ అధినేత కూడా ఆమె మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆమె ఎలా ఉంది? సింహాసనంలో కూర్చుంది. విశ్వానికి రాణి కదా, ఆ సింహాసనంలో కూర్చుని ఉంటే కనుక శ్రీరామకృష్ణుడు అంటే ఆమె ఆదేశమే అదే ఫైనల్. దేవి ఏది చెప్తే దాని ప్రకారమే మొత్తం గ్రహ తారాగతులన్నీ కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. అలాగే రామకృష్ణ సంఘానికి కూడా అమ్మ మాట అంటే అదే ఫైనల్ అనమాట. ఆవిడ ఒక మాట చెప్పారంటే ఆ మాట ప్రకారమే సన్యాసి శిష్యులు అవనండి ఎవరెవరండి కూడా వాళ్ళు నడుచుకునేవారు. అలాగే అనేక విషయాల్లో కూడా అమ్మ మీదే వాళ్ళు ఆధారపడేవారు అనమాట. అది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ గొప్పదైనటువంటి మహత్ అంటే గొప్పదైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించింది. శ్రీరామకృష్ణులతోటి స్వయంగా ఆమె షోడశీదేవిగా పూజలు అందుకుంది. ఆమె రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి. ఆ తర్వాత ఇంకా రామకృష్ణుడి యొక్క తప ఫలితాన్ని కూడా ఆమె గ్రహించింది. ఈ విధంగా కూడా ఆమె సింహాసనేశ్వరి. తర్వాత చిదగ్నికుండ సంభూత, చిత్ అగ్నికుండ సంభూత. చిత్ అంటే ఏంటి? చైతన్యం. ఆ చైతన్యం అనేటువంటి ఒక అగ్నికుండం అంటే ఒక ఫైర్ ఎలా ఉంటుందో అంత ప్రభావపూర్వకంగా ఉన్నటువంటి ఆ చైతన్యంలోంచి ఆమె పుట్టుకుని వచ్చింది అని చెప్తారనమాట. అయితే ఇక్కడ మనకి అంటే ఇక్కడ చైతన్యం అంటే ఏంటి? ఒక జ్ఞానానికి ప్రతీక. అగ్నిలోంచి వచ్చిందంటే పవిత్రతకి ప్రతీక. దేవి అంత పవిత్రం అన్నమాట, అంత చైతన్యమయమైంది, అంత పవిత్రమైంది. అదే మనం శారదామాతలో కూడా చూస్తాం. భక్తుల హృదయాలు ఎప్పుడైతే భక్తితో నిండిపోతాయో, చైతన్యం అవుతాయో, అమ్మ అక్కడే ఉద్భవం అవుతుంది. చిదగ్నికుండ సంభూత. ఆ చిత్ అనేటటువంటి అగ్ని అంటే భక్తుల హృదయాల్లో జ్ఞానం అయితే ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ జ్ఞానంలోంచి ఆమె ఉదయిస్తుంది. అంటే మనలో కుండలిని రూపంలో ఆమె ఉంది. మనం ఎప్పుడైతే మన సాధన ద్వారా మనం ప్రయత్నిస్తామో అప్పుడే ఆమె మేలుకుంటుంది అని చెప్తారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఎందుకు వచ్చింది ఆవిడ? దేవతల కార్యాన్ని తీర్చడానికి వచ్చింది. రామకృష్ణుడు ఏం చేశారు? ఆయన కార్యం తీర్చడానికి, ఆయన అవతార కార్యం తీర్చడానికి అమ్మని తీసుకొచ్చారు. ఏం చెప్పారు అమ్మతోటి? అంతా నేనే చేయాలా, నువ్వు చేయాల్సింది అని చెప్పారు అని ఆ భార్యను అంతా ఇచ్చారనమాట. తర్వాత కూడా ఇంకా రామకృష్ణుల యొక్క కార్యాన్ని గురుమాతక తర్వాత భక్తులందరికీ కూడా ఒక అండగా ఉండి ఆ దేవ కార్యాన్ని ఏదైతే రామకృష్ణ అవతార కార్యం ఉందో ఆ కార్యాన్ని ఆమె పరిసమాప్తి చేశారు. దేవకార్య సముద్యత. ఎప్పుడు కూడా దేవతల కార్యం చేయడానికి ఆమె రెడీగా ఉంటుందట, ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందట ఆమె. అలాగే శారదామాత కూడా రామకృష్ణుల కార్యం చేయడానికి ఎప్పుడు సముద్యంగా ఉంది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఉద్యద్భాను ఉదయిస్తున్నటువంటి సూర్యుడు సహస్రభానులు 1000 సూర్యుల యొక్క ప్రకాశం అమ్మకి కలిగింది. చతుర్బాహు సమన్విత, 4 చేతులతో ఉంది. అంటే లక్ష్మీ కళ అనమాట. ఇక్కడ అమ్మవారు మంచి కళతోటి 4 చేతులతోటి ఆ లక్ష్మీ కళ కింద ఆమె ఉంది. ఆమె మనం ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు? లక్ష్మీ కళ అమ్మలో ఎప్పుడు కూడా అమ్మ లక్ష్మీ కళే. ఆ కుటుంబంలో ఆమె లక్ష్మి. ఆమెను చుట్టే మొత్తం సంసారం అంతా కూడా జరిగిందనమాట. మనందరికీ కూడా ఆ అమ్మ ప్రేయర్ వల్లే మన రామకృష్ణ సంఘం అంతా కూడా సమృద్ధి చెందింది. ఈ విధంగా ఇటు భక్తులని అటు సన్యాసి శిష్యుల్ని ఆమె కుటుంబాన్ని 4 చేతులతోటి ఆమె రక్షించుకుంటూ ఉంది. చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం కుశోజ్వల. రాగస్వరూప అనే పాశం, ఆమె చేతులని పాశం ఏంటంట? ప్రేమ అనే పాశం. లలితాదేవి చేతిలో ప్రేమ అనే పాశం. అమ్మ చేతిలో పాశం ఏంటి? ప్రేమ పాశమే కదా. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం కుశోజ్వల. అయితే కోపం వచ్చినప్పుడు అంకుశం ఉండేది చేతిలో, మంచి అంకుశం పట్టేది అమ్మ. ఎప్పుడది? కోపం వచ్చినప్పుడు. కోపం రానంత వరకు కూడా ఆమె ప్రేమ పాశంతో అందరినీ బంధించేసుకుని తన వారిని చేసుకునేది అనమాట. మనం చూస్తాం, రాజు మీద కోపానికి బెత్తం పట్టుకుని తిరిగారు, అదే ఆవిడ చేతిలో అంకుశం. అలాగే ఇక మనస్థిమితం లేనటువంటి హరీష్ విషయానికి వస్తే, అంటే ఆ తప్పు చేసే స్థాయిని బట్టి ఆమె దండన ఉంటుంది. తల్లి అంతే కదా, చిన్న తప్పు అయితే ఒకసారి అరుస్తారు, ఇంకా ఎక్కువ చేస్తే ఏం చేస్తారు? ఒక దెబ్బేస్తారు, అవునా? ఆ తప్పు చేసే స్థాయిని బట్టి హరీష్ని ఏం చేశారు? కింద పడవేసి 4 బయటకు లాగి శిక్షించడానికి పూనుకున్నారనమాట. అలాగా ఆమె చేతిలో పాశం ఉంది, ప్రేమ అనే పాశం ఉంది.
అలాగే క్రోధం వచ్చినప్పుడు అంకుశం కూడా ఉంది అని చెప్పారు. తర్వాత చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కణత్ కోటీర మండిత అని ఇక్కడ రకరకాల పువ్వులతోటి అమ్మ శిరోజాలు అలంకరింపబడి ఉన్నాయి అని చెప్తున్నారు. చంపకం, అశోకం, పున్నాగం, సౌగంధిక పుష్పం వీటన్నిటితోటి చక్కగా అలంకరింపబడింది. తర్వాత కురువిందాలు, కురు అనే జెమ్స్ తోటి రాళ్లతో కూడినటువంటి కిరీటం పెట్టుకుని ఉంది అమ్మ. కనత్ కోటి బంగారు కిరీటం ధరించి ఉంది అని చెప్పి ఈ పువ్వులు, ఈ చంపక, అశోక, పున్నాగ, సౌగంధి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన పుష్పాలు అన్నమాట. చంపక పుష్పం ఇదంతా పవిత్రతకి, ఆధ్యాత్మికతకి, వీటన్నిటికీ అశోకానికి, అశోక పుష్పం ఇవన్నీ. తర్వాత సౌగంధిక పుష్పం అంటే స్త్రీత్వానికి, తర్వాత మాతృత్వానికి, పవిత్రతకి, భక్తికి ప్రతీక సౌగంధిక పుష్పం అన్నమాట. ఈ పుష్పాలన్నీ అమ్మ పెట్టుకుని ఉందట. అలాంటి కిరీటాన్ని పెట్టుకుని ఉంది అని చెప్తున్నారు. మరి మన అమ్మలో చూస్తే ఈ పుష్పాలన్నీ ఎలా వచ్చాయి మనకి? చంపక, అశోక, పున్నాగ ఇవన్నీ కూడా వాటి యొక్క లక్షణాలు. ఆ ఒక్క శిరోజాలు సింపుల్గా అమ్మ సాదాగా ఉన్న శిరోజాలను చూస్తేనే ఆమెలోని పవిత్రత, నిరాడంబరత, ఆ ప్రశాంతత, ఆ భక్తిభావం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ దేవి అంత అలంకరణతో ఉన్న దేవిని ఊహించుకోవచ్చు, ఇక్కడ సింపుల్గా ఉన్నటువంటి ఈ దేవిని కూడా మనం ఒకే రకంగా చూసుకోవచ్చు అనమాట. అంటే దివ్యత్వానికి, ఈ పున్నాగ పువ్వు దివ్యత్వానికి, ముక్తి ద్వారానికి సింబాలిక్ అట. అలాగా ఈ అదృష్టానికి. తర్వాత సౌగంధిక పుష్పం దోషరహితమైన భక్తుని హృదయానికి ప్రతీకట. అసలు దోషం అనేది లేదు. అలాంటి హృదయానికి ప్రతీక సౌగంధిక పుష్పం. అది అమ్మ పెట్టుకునింది. ఇక్కడ అమ్మలో ఉన్న క్వాలిటీ ఏంటి? దోషం ఎప్పుడు చూడలేదు అమ్మ. సహజంగానే దోషం చూడనటువంటి అనేటటువంటి పుష్పాన్ని ఆమె సహజంగానే ధరించి ఉన్నారనమాట. ఇలాగ మనకి ఒకలాగా అనిపిస్తుంది. తర్వాత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమీ చంద్రుడు అంటే 8వ రోజు ఉన్నటువంటి చంద్రకళ, చంద్రుడి కళ ఉంటుంది కదా మన చంద్రవంక, అలాంటి అందమైన శోభతో కూడినటువంటి నుదురు కలది అని చెప్తున్నారు. ఇప్పుడు అది దేనికి అది గుర్తది? జ్ఞానానికి, విశాలత్వానికి ప్రతీక అనమాట. అమ్మ నుదురు చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆమె సకల జ్ఞానం ఆమె దగ్గర ఉంది. ఆ విశాలత్వం, ఔదారత్వం అవంతా కూడా మనకి అమ్మ మోహం చూస్తుంటే మనకి తెలుస్తాయి. వక్త్రలక్ష్మి చలన్మీనాభలోచన. తర్వాత ఆమె వక్త్రంలో అవి సముద్రంలో తిరుగుతున్నటువంటి, ప్రశాంతమైన సముద్రంలో తిరుగుతున్నటువంటి చేపల్లో ఉన్నాయట కళ్ళు. అమ్మ ముఖం చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత కరుణ వర్షిస్తూ హాయిగా చక్కగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. కరుణతో ఉన్నటువంటి ఆ కళ్ళు మనకి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభ లోచన. ఈ చలన్మీనాభలోచన అంటే ఆమె వక్తలలో ఆమె కళ్ళు ఆ విధంగా ఉన్నాయని. తర్వాత ఇంకా ఈ విధంగా మనకి మొత్తం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. సంపంగ పూలాంటి ముక్కు కలిగి ఉందని. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. అంటే ఆమె నాసిక ఆభరణం ఎలా ఉందంట? తారలను మించినటువంటి వెలుగుతోటి ప్రకాశిస్తూ ఉంది అని. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కర్ణకుండలాలు కదంబ పువ్వుల్లాగా ఉన్నాయట. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? అవి చెవుకు పెట్టుకున్నటువంటివి సూర్యచంద్రులాగా మెరిసిపోతూ ఉన్నాయట ఇవన్నీ. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు నవవిద్రుమ బింబశ్రీ నక్కారి రథనచ్చద. ఇంకా ఆమె చెక్కిళ్ళు కానీ ఇవి కానీ మెరుస్తూ ఉన్నాయి అని చెప్పి దేవి వర్ణన అక్కడ మనకు ఉంటుంది. అంటే సూర్యచంద్రుని పోలినటువంటి చెవి ఆభరణాలు ఇవి దేనికి? శుద్ధ జ్ఞానానికి ప్రతీక. ఆ రెండు కూడా ఆభరణాలు. తర్వాత ఈ ఆమె దంతాలు దానిమ్మ పండు రంగులో ఉన్నాయి, దేవి దంతాలు అని చెప్తారు. ఆమె చెక్కులు ప్రకాశిస్తూ ఉన్నాయి అని అంటారు. ఈ రూపం అంతా మనం వర్ణన చేసుకుంటూ ఉంటే శ్రీరామకృష్ణుడు షోడశి పూజ రోజుని అమ్మన సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు చక్కగా షోడశి కళ్ళతోటి అమ్మ రకరకాల అంటే ఆభరణాలు అప్పుడులో ధరించేవారు.
నత్తు ధరించేవారు, చెవులకి పెట్టుకునేవారు, రకరకాల ఆభరణాలతోటి గురుమహారాజు గారు కూడా ఆవిడకి పూలమాలలు అవి వేసి పూలు పెట్టి అలంకరించారనమాట. ఇవి చూస్తుంటే సరిగ్గా ఈ వర్ణన అమ్మ షోడశీ రూపం మనకి అని అనిపిస్తుంది అనమాట. అలాగే నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సతి కశ్యపి, ఆమె మాట ఎలా ఉంటుందట, సరస్వతి వీణానాదాన్ని మించినటువంటి మృదువైనది, అందంగా చక్కగా ఉంటుందట, అంత తీయనైందట ఆమె మాట. అమ్మ మాటని ఎప్పుడు కూడా ఎవరు హర్ట్ అయ్యేవారు కాదు, ఎంతో తీయగా మాట్లాడేవారు అమ్మ కూడాను. ఎలా మాట్లాడేవారు, చాలా మృదువుగా మాట్లాడేవారు, సూటిగా మాట్లాడేవారు, చాలా సరళంగా మాట్లాడేవారు అమ్మ. సో నిజ సల్లాప మాధుర్య వినిర్భస్యతి కశ్యపి. ఆ తర్వాత ఇంకా వర్ణన చేస్తున్నారు, చుబ్బుక వర్ణాన్ని ఇవన్నీ చేస్తారు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, కామేశుడు అంటే ఈశుడు, ఈశుడే నీకు మంగళసూత్రాన్ని కట్టాడు, సాక్షాత్తు శివుడే శ్రీరామకృష్ణుడిగా నీకు మంగళసూత్రాన్ని కట్టారు అని చెప్పి, అంటే వివాహం చేసుకున్నారని. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, బంగారంతో చేసినటువంటి గాజులు వేసుకుని ఉన్నావు. మన సీతామాత గాజులు చూసి రామకృష్ణులు అదే గాజులు మళ్ళీ అమ్మకి చేయించారు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నవ గ్రైవేవ చింతాక లోలముక్త ఫలాన్విత. తర్వాత రత్నాలు వాటితో పొడుగునటువంటి లోలకులు అవి అన్నీ పెట్టుకుని ఉన్నావు అని చెప్పి, అంటే ఇంచుమించు ఈ 50 మంత్రాల్లో అమ్మ యొక్క రూపవర్ణన అనేది జరిగిందనమాట. మనం ఇలాగ అమ్మను చూస్తున్నప్పుడు ఆ రూపవర్ణన మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండొచ్చు. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మనస, ఆమె నవ్వుతోటే శివుని గెలుచుకుందట అమ్మ. అమ్మకి ఎక్కువగా చెప్పవలసి వచ్చేది కాదనమాట, ఆమె యొక్క బిహేవియర్ తోటి గురుమహారాజు గారిని ఆమె గెలుచుకున్నారనమాట. తర్వాత ఇలాగ ఒక 50 మంత్రాల్లో అమ్మ యొక్క వర్ణన అంతా ఉంటుంది. అమ్మ గోళ్ళ నుంచి వెలువడే కాంతి మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. తర్వాత నకదీతి సంచన్న నమజ్జన తమోగుణ, మన యొక్క అజ్ఞానాన్ని ఆమె కాలు గోళ్ళ నుంచి వచ్చే కాంతి తొలగిస్తుంది అని చెప్తారు. భక్తులకి అమ్మ పాదాలే ఆశ్రయం. పద్మాలను మించినటువంటి పాదాలతోటి ఆమె మరాళి మందగమన మహాలావణ్య శేవదిహి, చాలా మందగమనంతో నడుస్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు కూడా హడావుడి పుడిపోతే ఇప్పుడు ఉండేవారు కదా, చాలా ప్రశాంతంగా ధీరస్థిరంగా ఉంటూ ఉండేవారట. మరాళి మందగమన మహాలావణ్య శేవదిహి. తర్వాత ఆమె ఎలా ఉన్నారు, శివుడు ఒడిలో కూర్చొని ఉన్నారు. అంటే ఆ శివుడు ఎలాంటి వాడు, కామాన్ని జయించినటువంటి శివుడు అని చెప్తుంది. శివ కామేశ్వరాంకస్త అని వస్తుంది కదా. సర్వారుణ అనవధ్యాంగి, అనవధ్యాంగి అంటే నీలో ఏ తప్పు పట్టలే, మేము ఎప్పుడు నిన్ను పొగుడుతూ ఉంటాము, అలాంటిది అమ్మ స్వభావం. సర్వాభరణ భూషితాన్ని, అన్ని ఆభరణాలు పెట్టుకుని ఉన్నావు. శివ కామేశ్వరాంకస్త, శివుని యొక్క ఒడిలో నువ్వు కూర్చుని ఉన్నావు. శివ స్వాధీన వల్లభ, నువ్వు శివ అంటే అమ్మని శివ అని చెప్తున్నారు, శివాణి కాబట్టి శివ అని అంటున్నారు. ఆయన్ని స్వాధీనం చేసుకున్నావు నువ్వు అని చెప్పి. ఆయన ఎలాంటి వాళ్ళు, కామం అనేదే లేనటువంటి వాడు, కామాన్ని జయించినటువంటి రామకృష్ణుని నువ్వు స్వాధీనం చేసుకున్నావు అని చెప్పడం అన్నమాట. ఈ విధంగా అందరికీ శివ అంటే మంగళాన్ని చేకూరుస్తోంది. అనవధ్యాంగి అంటే పూజింపబడిన శరీరం కలదానివి అని. సుమేరు తర్వాత ఈ శ్లోకాల నుంచి ఏం చెప్తారంటే ఇది 58వ మంత్రం అవుతుంది. అంటే మనం ఇందులో చూస్తున్నాం, స్తోత్రంలో చూస్తున్నాము, నామావళిలో చెప్పుకుంటూ ఉంటే 58వ నామం అవుతుంది. ఇక్కడైనా చూడొచ్చు, సుమేరు మధ్య శృంగస్థ 22లో వచ్చింది. ఇక్కడి నుంచి అమ్మ ఉన్న ప్రదేశ వర్ణన అనమాట, అమ్మ స్థానం వర్ణన జరుగుతుంది. ఇది ఎక్కడ, సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు అంటే మేరు పర్వతం అనమాట. ఈ మేరు పర్వతాన్ని మన శాస్త్రాల్లో ఎలా చెప్తారు, అది మొత్తం విశ్వానికి అది ఒక ఇరుసులాగా అనమాట, దాని చుట్టూ మొత్తం విశ్వ బ్రహ్మాండాలన్నీ పరిభ్రమిస్తున్నాయి అంటారు. అలాంటి ఆ సుమేరు పర్వతం మీద ఆమె కూర్చుని ఉంది. శ్రీమన్ నగర నాయక, ఆ తర్వాత ఆమె శ్రీపురం అనేటువంటి నగరంలో ఆమె
నివసిస్తోంది. ఆమె గృహం పేరు చింతామణి గృహం. చింతామణి అంటే ఏంటి? కోరికలిచ్చే మణి అనమాట చింతామణి అంటే. అటువంటి గృహంలో ఆమె నివసిస్తుంది. అంటే ఆమె ఎప్పుడు కూడా కోరికలు ఇచ్చే గృహంలోనే, మన కోరికలు తీర్చే గృహంలోనే ఆమె ఉంది. పంచబ్రహ్మాసన స్థిత, ఇంకా పంచబ్రహ్మల మీద ఆమె కూర్చుంది. పంచబ్రహ్మలు అంటే ఇక్కడ పంచమహాభూతాలు, వీటన్నిటికీ ఆమె అధిష్టాత్రిగా కూర్చుని ఉంది అని. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవ, దేవర్షి గణాలన్నీ కూడా నేను స్తుతి చేస్తున్నాయి. ఆమె చక్కగా ఆమె సుమేరు శృంగం మీద ఆ చింతామణి గృహంలో ఆమె కూర్చుని ఉంటే దేవతలందరూ ఆమెని స్తుతి చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఇంకా అమ్మకి ఇష్టమైన చోట్ల ఏంటి? పద్మవనం, కదంబవనం, సుధాసాగర మధ్యస్థ, ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఉంటున్నారో అవన్నీ చూస్తే ఈ ప్లేస్లన్నీ మనకి లలిత సహస్రనామంలో ఉంటాయన్నమాట. ఇలాగా ఈ ప్రదేశాలన్నీ కూడా ఆమెకి ఇష్టమైన ప్రదేశాలు. ఇవే మనం చెప్పుకుంటే, ఇప్పుడు రామకృష్ణ సంఘంలో అమ్మే ఒక సుమేరు పర్వతం లాంటి వాళ్ళు. ఆ సుమేరు పర్వతం ఎలా అయితే ఆధారమో, అక్కడ ఆ పర్వతం మీద అమ్మ కూర్చున్నట్టుగానే సుమేరు పర్వతంలో, అంటే ఒక ఏదైతే సృష్టికి ఆధారమైంది, సృష్టి అంతా ఏ పర్వతం చుట్టూ తిరుగుతుందో ఆ పర్వతం మీద అధిష్టాన దేవతగా ఆవిడ కూర్చుని ఉందన్నమాట. అంటే మన రామకృష్ణ సంఘానికి ఒక ఇరుసులాగా మధ్యలో ఉన్న ఫోర్సు అమ్మ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆమె రకరకాల ప్రదేశాలు ఏవైతే ఇష్టపడుతూ ఉంటుందో, శ్రీపురం అంటే ఒక జయరాంబాటిగా మనం ఊహించుకోవచ్చు శ్రీపురాన్ని. ఆ తర్వాత ఉద్బోధనం, నీలాంబర్ బాబు హౌస్, బేలూరు మఠం, ఇవన్నీ కూడా మనం ఆవిడకి ఇష్టమైన ప్రదేశాలుగా మనం ఊహించుకోవచ్చు. ఈ తర్వాత 64వ మంత్రం నుంచి మనకి ఆమె యొక్క వైభవం అంతా చెప్పబడింది అనమాట. భండాసుర దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మైవ భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చంపావు. ఈ భండాసురుడు ఎవరు? మన్మధుడిని శివుడు దగ్ధం చేస్తాడు కదా, 3వ కన్నుతోటి దగ్ధం చేసినప్పుడు ఆ మన్మధుడి యొక్క భస్మము నుంచి భండాసురుడు అనే రాక్షసుడు పుట్టుకొచ్చాడట. ఆ రాక్షసుని చంపడానికి మళ్ళీ దేవి ఉద్భవించి అతన్ని చంపుతుంది, భండాసురుడు అనమాట. అంటే దేవి యొక్క పరాక్రమాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈమె ఈ రాక్షసుని, అంటే ఈ రాక్షసుడు దేనికి ప్రతీక? అహంకారానికి, అజ్ఞానానికి, వితండవాదానికి ప్రతీకట ఈ భండాసురుడు అనేవాడు. వీడిని అమ్మ చంపింది అనమాట. అంటే మనలో ఉన్నటువంటి ఈ గుణాలని అమ్మ తొలగిస్తుంది. అహంకారాన్ని, అజ్ఞానాన్ని, వితండవాదాన్ని అమ్మ మనలోంచి తొలగిస్తుంది అని. తర్వాత ఈమెని ఎవరెవరు సేవిస్తున్నారు? సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత. కోటి కోటి సైన్యంతో సంపత్కరి, అంటే ఈ సంపత్కరి అనే దేవత గజ సైన్యంతో వచ్చి ఆమెను సేవిస్తోందట. అశ్వారూఢ అనే దేవత అశ్వ సైన్యంతో, గుర్రాల వాటిలన్నిటితోటి కోటి కోటి గుర్రాలు తీసుకొచ్చి ఆమెని సేవిస్తూ ఉందట. ఈ విధంగా వీళ్ళు మంత్రిని అని చెప్పి, తర్వాత చక్రరాజ రథారూఢ, చక్రరాజం అనే రథంలో ఆమె కూర్చుంది అని చెప్తున్నారు. గేయ చక్రం అనే రథం కూడా ఆమెది. ఆ తర్వాత మంత్రిని అనే దేవ ఆమెని సేవిస్తూ ఉంది అని చెప్పి వివిధ దేవతలందరూ కూడా ఈమెని సేవిస్తున్నారు అంటారు. వీళ్ళందరూ కూడా ఆమెకి సహాయం చేసే దేవతలు అనమాట. ఆమె పరాక్రమానికి, యుద్ధంలో సహాయం చేసే దేవతలు వీళ్ళందరూ. అంటే వీళ్ళ విభవానికి ఇంకా అంతు అనేది లేదనమాట. ఆమె కాలు గోళ్ళ నుంచి నారాయణుడు 10 అవతారాలు పుట్టుకొచ్చాయి అని చెప్తున్నారు. ఇలాగా ఆమె యొక్క విభవాన్ని చెప్పబడి ఉందన్నమాట. మనం కూడా చూస్తాము, ఇలా సకులందరితో కూడా ఆమె సేవింపబడుతోంది. శారదామాత కూడా కామార్పూర్లో ఉన్నప్పుడు ఆమె నేను స్నానానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అష్టసకులు వచ్చి ఇటు నలుగురు ఉండి ఆమెను కూడా తీసుకుని వెళ్ళారనమాట. తర్వాత ఆ జీవనం కూడా మనకి జయ విజయల్లాగా యోగినిమ, గోలక్మ ఎప్పుడు కూడా సకులు ఆమెకి ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగాను తర్వాత ఈ విధంగా ఆమె యొక్క విభవం అంతా కూడా ఇలా రకరకాల రథాల్లో ఉంది, సైన్యంతో ఉంది, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి తర్వాత శ్లోకాలన్నింటిలో కూడా. అలాగే మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మ ఏం చేస్తుందట, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు గణేశుడు కానీ వారాహి కానీ వాళ్ళ పరాక్రమాన్ని చూసి ఆవిడ ఆనందిస్తుందట. వాళ్ళు ఎప్పుడైనా రాక్షసులు ఎవరినైనా చెబితే ఆమె చాలా ఆనందిస్తుందట. ఆమె అంటే ఆ పరాక్రమాన్ని ఆమె ఇష్టపడుతుంది అని చెప్తారు.
తర్వాత ఇవి మనకి 32లోకి బ్రహ్మేపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. నారాయణుడి యొక్క 10 అవతారాలు ఆమె గోటిలోంచి వచ్చాయి. అలాగే ఆమె మహాపాశుపతాస్త్రం వేసి సైనికులందరినీ కూడా వీళ్ళ సైనికులతోటి కూడి ఉంటుంది, రాక్షసుల్ని చంపుతుందని. ఇవన్నీ ఆమె యొక్క పరాక్రమం గురించి వచ్చాయి. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి. అమ్మ శరీరాన్ని 3 కూటాలుగా చెప్తున్నారన్నమాట. ఈ 3 కూటాలు ఏమిటి? కంఠ అధక్కటి పర్యంతం, కంఠం దగ్గర నుంచి కటి పర్యంతం ఒక భాగం, కటి దగ్గర నుంచి కింద ఒక భాగం, కంఠం నుంచి పైకి ఉన్నది ఒక భాగం. ఈ 3 భాగాలుగా చెప్తుంటే మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబ్ర. ఇవన్నీ కూడా దేంతో ఏర్పడాయట? మంత్రాక్షరాలతో ఏర్పడిందట అమ్మ శరీరం. అంత పవిత్రమైందనమాట. కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇవన్నీ ఏంటంటే ఈ దేవి మంత్రాన్ని 3 కూటాలుగా చెప్పుకుంటే, ఇప్పుడు ఈ శక్తి ఆరాధనలో ఓం హ్రీం కౌలి మత్రి శివాయ నమః అనేది ముఖ్యమైన మంత్రం అన్నమాట. దేవి ఆరాధనకి ఇది వాడతారు. ఈ మంత్రాన్ని పంచదశి మంత్రం అంటారు. ఈ పంచదశి మంత్రంలో 15 అక్షరాలతోటి అమ్మ ముఖం ఏర్పడింది అని చెప్తారన్నమాట. అందుకని ఇది ఏమంటారు? దీన్ని శ్రీమద్ వాగ్భవ కూటం అని చెప్తారు. వాక్కు సౌండ్ అనమాట. ఈ సౌండ్ తోటి ఆమె ముఖం ఏర్పడింది అని చెప్తారు అన్నమాట. స్వరూప ముఖ పంకజ అని. అంటే వాక్కు అనేది ఆమె మంత్రపూర్వకమైనటువంటి ముఖం నుంచి వచ్చింది అని చెప్తారు. తర్వాత మన కంఠ అధిక్కటి పర్యంతం అంటే ఏంటది? ఇచ్ఛాశక్తి అనమాట. కోరిక, నేను సృష్టి చేయాలనే కోరిక ఆమెకు కలిగింది. ఆ కోరిక వల్ల ఏమైంది? ఆమెలో ఒక ఫోర్స్, ఒక శక్తి అనేది బయటకు వచ్చింది. ఫోర్స్ అనేది మన ఇప్పుడు సైన్స్లో అవి చెప్తూ ఉంటారు అనమాట. ఏముందో తెలియదు, ఏదో ఒకటి శక్తి ఉంది, దానికి విపరీతమైన ఫోర్స్ వచ్చింది, ఆ ఫోర్స్ నుంచి వైబ్రేషన్ వచ్చింది, ఆ వైబ్రేషన్ నుంచి క్రియేషన్ వచ్చింది అని చెప్తారు. అలాగే అమ్మ యొక్క ఆ ఇచ్ఛాశక్తిలోంచి నేను సృష్టి చేయాలి అనే ఒక కోరికలోంచి అది ఒక శబ్దంగా బయటకు వచ్చిందట. ఆ శబ్దం నుంచి సృష్టి అంతా ఏర్పడింది అని చెప్తున్నారు. అంటే అమ్మ యొక్క ఈ 3, ఒక కోరిక, ఆ తర్వాత శక్తి, ఆ శబ్దం, ఈ 3 యొక్క కూడా అమ్మ శరీర భాగం నుంచే వచ్చాయన్నమాట. వీటి నుంచి సృష్టి ఏర్పడింది అని చెప్తారు. అంటే మొత్తం ఈ మూల మంత్రం అనేటువంటి ఈ పంచాదశి మంత్రం ఏదైతే ఉందో శక్తి ఆరాధనలో ఓం హ్రీం కౌలి మాత్రే శివాయ నమః అని అంటారు. శివుడితో కూడుకున్న కౌలిని దేవి అనమాట. ఆవిడ నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్తారన్నమాట. దీనికి వివరం ఇంకా మనకు వస్తుంది. తర్వాత ఏం చెప్తున్నారు? కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అని చెప్తున్నారు. కులాంగన అంటే ఏంటి? పవిత్రమైనటువంటి కులాల నుంచి వచ్చింది, లేదా ఒక మంచి బ్రహ్మచర్య నిష్టలో ఉన్నటువంటి అటువంటి వాళ్ళని కులాంగన అని అంటాం మనం. పాతివృత్యంతో కూడిన వాళ్ళని కులాంగన అని చెప్తాం మనం. కులాంతస్థ, ఈ కుల అంటే ఏంటనమాట? మూలాధార చక్రం. మూలాధార చక్రంలో పద్మంలో ఆమె ఉంటుంది, కుండలిని శక్తి రూపంలో ఉంటుంది కాబట్టి కులాంతస్థ అని చెప్తారు. తర్వాత కులాంతస్థ కౌలిని కులయోగిని. ఈ కౌలిని అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక్కొక్క చక్రాన్ని నుంచి, ఆధార చక్రాన్ని నుంచి సహస్రారానికి శక్తి సంచారం జరుగుతూ ఉంటుందో ఆ శక్తి యొక్క రూపాన్ని కౌలిని శక్తి అని అంటారు. ఈ కౌలిని శక్తి ఏం చేస్తుంది? మూలాధారం నుంచి నెమ్మదిగా సహస్రారంలో ఉన్నటువంటి అక్కడ 1000 పెటల్స్లో శివుడి స్థానం అనమాట. ఆ శివుడిని చేరుకుంటుంది. దీన్నే యోగ విద్య అని అంటారు అనమాట. ఆమెకి చాలా ఆతృత, కౌలిని శక్తి కుండల నుంచి ఎప్పుడైతే లేస్తుందో ఎప్పుడు నేను సహస్రానికి శివుని చేరుకుంటానో ఆతృత ఉంటుందట. ఆ శక్తిని కౌలిని శక్తి అంటారనమాట. ఈ సహస్రారంలో శివుణ్ణి కలిసే శక్తి అనమాట. అయితే ఈ షట్చక్రాలు, ఈ యోగాన్నంతా ఏమంటారంటే కుల యోగిని అంటారు. కుల అంటే ఈ మూలాధార నుంచి వెళ్ళేటటువంటి సహస్రానికి చేర్చేటువంటి ఈ విద్య, ఇదంతా కూడా అనమాట. అందుకని ఆమె కులయోగిని అని అన్నారు. ఈ యోగాన్ని నువ్వు కలిగించేదాన్ని కాబట్టి ఆమెకు కులయోగిని అని పేరు. అంటే శివునితో యుక్తమైనటువంటిది. ఆ తర్వాత శివుడితో ఏకమైపోయాక ఆమెకు వేరే ఏమీ లేదు, కులం అనేది ఇంకా ఏమీ లేదు. అంటే వేరేగా ఆ కుల అంటున్నారు అనమాట. అప్పుడు ఒక వేరే రూపం లేదు, పరబ్రహ్మతో కలిసిపోయింది. ఇంకా పరబ్రహ్మమే మిగిలిందనమాట. పరబ్రహ్మాన్ని తెలుసుకునేంతవరకు ఈ సృష్టి క్రీడ అంతా. ఎప్పుడైతే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామో ఇంకా సృష్టి అనేది లేదు అనమాట. అంటే మన జీవాత్మగా మనం ఉన్నప్పుడు మనలో మూలాధారంలో ఉన్న శక్తి ఆమె మేలుకుంటే కనుక ఈ జీవాత్మ పరమాత్మని చేరుకుంటుంది. ఈ విద్యనే సమయాచార విద్య అని అంటారనమాట. మనకి సమయాచార తత్పర అని వస్తుంది కదా,
అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఈ విద్యను అంతా కూడా సమయాచార విద్య అని అంటారనమాట. అలాగే మూలాధారేక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అందులో మనకు 3 బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఇలా అని చెప్తారు. వీటిని ఛేదించుకుని సహస్రారానికి చేరుతుంది అని చెప్తారు. అయితే వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ శక్తి ఎవరు? లలిత రూపంలో ఉన్నటువంటి ఈ శక్తి. ఇక్కడ మనం బాహ్యార్థం తీసుకుంటే కులాంగన అంటే అతి పవిత్రమైంది అని చెప్తున్నారు. శారదామాత అతి పవిత్రమైన ఆమె బ్రహ్మచారిణి. తర్వాత అటు పాతివ్రత్యం ఇటు బ్రహ్మచర్యం 2 కూడా ఆమె పాటించారు. తర్వాత కులాంతస్థ భక్తుల యొక్క ఎప్పుడైతే భక్తులు సాధన చేస్తారో వాళ్ళలో కుండలిని శక్తి గారు ఉండి కులాంతస్థ అంటే అనుకున్నాం కదా, మూలాధారంలో ఉన్నటువంటి పద్మంలో ఉన్నటువంటి శక్తి. ఆమె ఆ శక్తిగా దాన్ని బయటికి తీసుకువస్తారు, జాగృతపరుస్తారన్నమాట. తర్వాత కౌలిని అంటే ఎప్పుడు కూడా మన్ని శివుడితో ఐక్యం చేసేది, మన్ని రామకృష్ణుడితో ఐక్యం చేసే శక్తి ఎవరు? అమ్మే. ఆమె అనుగ్రహం ఉంటేనే మనకు అన్నీ కలుగుతాయి. అమ్మే కదా ఇప్పుడు భక్తులందరినీ ఎటు తీసుకెళ్లారు. ఆమె మంత్రదీక్ష ఇచ్చినా ఏం చెప్పినా అంతా గురు మహారాజే, నేనేమీ లేదు, గురు మహారాజే మనకి సర్వస్వం అని చెప్తూ ఉండే అనమాట. అంటే రామకృష్ణులతో మన ఐక్యం చేసేది ఆమె. ఈ విధంగా కౌలిని. కులయోగిని అంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఆవిడ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంచేవారనమాట. ఈ విధంగా సమయాచార తత్పర, భగవంతుడిని చేరుకునే విద్యని నేర్పించడానికి ఆవిడ ఎప్పుడు కూడా తత్పరురాలుగా ఉంటూ ఉండేవారు. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అంటే స్థూలంగా కుటుంబంలోనే ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో మనందరినీ ప్రయాణింపజేస్తూ, తర్వాత ఆ కుల ఆమెకు కుటుంబం అంటూ లేదు, మొత్తం విశ్వం అంతా ఆమె కుటుంబమే. ఇలాగా ఆమె పరిధిలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమె కుటుంబంలో చేరారు. ఆమెకంటూ ఒక కుటుంబం అంటూ ఏది లేకుండా ఉందన్నమాట. ఇలా ఉంటూ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించారు అని. అంటే ఇప్పుడు ఈ సమయాంతస్థ అంటే ఈ సమయ అనేది అంటే హృద్గృహ ఉండిలో ఉండి పూజింపబడేది అని అర్థం అనమాట. సమయ అన్నదానికి అర్థం చెప్తున్నారు. అంటే ఈ హృద్గృహలో ఉండి దేనికైతే మనం పూజ చేస్తున్నాం ఆ పూజని సమయాన్ని చెప్తారు. దీంతో కూడి ఉండింది కాబట్టి సమయాంతస్థ అని చెప్తున్నారు. హృద్గృహలో ఉన్నాము. తర్వాత ఈ గ్రంథులన్నిటినీ అంటే శివుణ్ణి చేరుకుంటానికి ఆసక్తిని చూపించేది, ఆ మార్గంలో మనకు సహాయపడేది అని చెప్తున్నారు. ఇంకా తర్వాత నుంచి మనకి వచ్చాయి భవానీ, భావనాగమ్య, భవారణ్య, కుటారిక. భవానీ ఎందుకని భవానీ అంటున్నాం మనము? భవుడి యొక్క భార్య కాబట్టి భవానీ ఏంటంటే శివుడి యొక్క భార్య భవానీ. భావనాగమ్య అంటే మనం ఏదో భావించుకునేవాడిని చేరుకోలేము, భావానికి అతీతమైందనమాట. అది మన భావం ఎంతవరకు మన ఊహల్లో మనం ఉన్నంతవరకు ఆ భావన అంతవరకు అనమాట. యాక్చువల్గా ఏంటది మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది. ఊహించుకుని ఇంత పట్టుకుందామంటే మనకి దొరికేది కాదనమాట. అందుకని భావనాగమ్య. భవారణ్య, కుటారిక. భవ అంటే ఈ సంసారం అనే అరణ్యాన్ని, కుటారిక అంటే గొడ్డలతోటి ఛేదింపజేసేది. అంటే ఈ సంసారం నుంచి మన్ని ఛేదింపజేసేది ఆమె అని చెప్తున్నారు. ఇంకా భద్రప్రియ, ఆమె ఎప్పుడు కూడా మనకి భద్రాన్ని చేకూర్చేది, ప్రియాన్ని ఇచ్చేది. భద్రమూర్తి, ఆమె ఒక భద్రమూర్తి, మంగళాన్ని కలిగించేది. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకి సౌభాగ్యాన్ని ఇచ్చేది. భక్తి ప్రియ, ఆమె భక్తిని ఇష్టపడుతున్నాను. భక్తి గమ్య, భక్తికి ఆమె గమ్య. భక్తి వశ్య భయాపహ, ఎవరైతే భక్తులో ఆమెకే వశం అవుతుంది. ఇక భయాపహ, మన భయాన్ని తొలగించేది. ఇవన్నీ ఈజీగా మనం ఎవరికైనా చెప్పుకోవచ్చు దేవతకి, శారదామాతకి. శాంభవి, ఆవిడ ఇంకొక పేరు శాంభవి, ఎందుకని శంభుడు భార్య కాబట్టి శాంభవి. శారదారాధ్య, సరస్వతీదేవి ఆమెని పూజిస్తూ ఉంటుంది. శర్వాణి అంటే కూడా శర్వ అంటే శివుడి యొక్క భార్య అని. శర్మదాయిని అంటే ఆయనకి ఆనందాన్ని చేకూర్చేది అని. అలాగే శాంకరి, శ్రీకరి, సాధ్వి, ఆమె శాంకరి పేర్లు ఇవన్నీ. ఆమె శ్రీకరి, మంగళాన్ని చేకూర్చేది. సాధ్వి, సాధ్వి అంటే ఏంటి? మళ్ళీ పవిత్రురాలు, ఎంతో పవిత్రురాలు అనమాట. ఇక్కడి నుంచి 143వ శ్లోకం, ఇక్కడి నుంచి అమ్మ యొక్క గుణాలన్నీ వస్తాయి. లలితాదేవి యొక్క గుణాలన్నీ చెప్పబడ్డాయి అనమాట. ఇంతకుముందు మనం వైభవం చెప్పుకున్నాము, రూపవర్ణనం చెప్పుకున్నాం, ఆమె పరాక్రమం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి గుణాలు అన్నమాట. ఇవేంటి? సాధ్వి అని చెప్తున్నారంటే పరమ పవిత్రురాలు అనమాట సాధ్వి అంటే. తర్వాత శాంతిమతి,
ఆమె బుద్ధి ఎలాంటిది? శాంతమైనది, శాంతిమతి, శాంతించినటువంటి మతి కలది అనమాట. అంటే శాంతించినటువంటి బుద్ధి కానీ జ్ఞానం కానీ కలది. అంటే అక్కడ ఎక్కడ మిడిసిపాటుతనం అనేది లేదు. మనకేంటి బుద్ధిలో ఎప్పుడూ ఏదో ఒకటి పుడుతూ ఉంటుంది. ఇటు కూర్చొనేది అటు కూర్చొనేది ఇచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటుంది. అలా చంచలత్వం అనమాట. ఆ బుద్ధిని అనుసరించి మనసు ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ చంచలమవుతూనే ఉంటాయి ఇప్పుడు మనకి. అయితే ఇక్కడ అమ్మది మాత్రం ఎలాగా ఇవన్నీ కూడా ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా శాంతించినవి అనమాట. అందుకని శాంతిమతి అని చెప్పుకుంటున్నాము. అయితే మనకు భగవద్గీతలో మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రీత్యేత తపో మానసు ముచ్చితే అని చెప్తారు. భగవద్గీతలో ఏం చెప్పారు? మన ప్రసాద సౌమ్యత్వం. మనసు ఎప్పుడు ప్రసాదం అవుతుంది? ఇంద్రియాలన్నీ కూడా ఇటువంటి పరుగులెత్తకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే కోరికలుండి ఇంద్రియాల వెనక మనసు పరిగెడుతున్నంత కాలం దానికి అది దుఃఖమే అనమాట, అశాంతిగానే ఉంటుంది. అది పొందలేక దానికోసం ఇంకా కావాలి ఒక అశాంతి అనమాట. కానీ ఎప్పుడైతే ఇంద్రియాల వెనక పరిగెత్తదో మనసు ప్రసాదత్వాన్ని పొందుతుందన్నమాట. ఈ మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం. ఇప్పుడు కూడా మౌనంగా ఉండేవారు. అమ్మ ఎక్కువ మాట్లాడేసేవారు కాదు, ఎక్కువగా చెప్పేవారు కాదు. ఆత్మ వినిగ్రహ, ఎప్పుడు కంట్రోల్డ్గా ఉండేవారు అనమాట. ఆమె కంట్రోల్లో ఉంచుకునేవారు. ఎప్పుడు కూడా భావ సంశుద్ధికి, ఎప్పుడు కూడా ఎలా ఉండేవాడు? భావాలన్నీ కూడా శుద్ధమైనవి అనమాట. ఎక్కడ కూడా మలినం అనేది లేదు అందులోనూ. భావశక్తి ఇవన్నీ కూడా మానసికమైనటువంటి తపస్సులోకి వస్తాయి. ఇవన్నీ చేశారు కాబట్టి ఆమె యొక్క శాంతిమతి అయ్యారనమాట. సాధ్వి శాంతిమతి. తర్వాత చాలా గుణాలు ఉన్నాయి. మనకు టైం అయిపోయింది, చాలా టైం అయింది. ఈ గుణాలన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం మనం. ఇంకా నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ. ఏ చూసుకున్నా సరే మనం ఆలోచించుకుంటే అమ్మ జీవితాన్ని చదువుకుంటూ ఈ ఒక్కొక్క నామం తీసుకుంటే అమ్మ జీవితానికి కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ గుణాలన్నీ ఇంకొకసారి చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.